రెబల్ స్టార్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఈ మాట రెబల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి అనగానే నార్త్ ఇండియాలో ఒక బ్యాచ్ ఫైర్ అవుతుంది. బాలీవుడ్ కి బాద్షా అంటే షారుఖ్ ఖానే అంటారు. బాలీవుడ్ కింగ్ గా కూడా తనకి పేరు ఉంది, అది అందరికీ తెలుసు. అలాంటి తనుండగా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ప్రభాస్ ని ఎలా డిసైడ్ చేస్తారు? ఇది షారుఖ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ అడుగుతున్న ప్రశ్న. దీనికి రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ సాలిడ్ గానే ఇస్తున్నారు. అసలు ప్రభాస్ బర్త్డే రోజు రాత్రి లేటుగా రిలీజ్ చేసిన స్పిరిట్ ఆడియో గ్లిమ్స్ రాగానే ఈ సోషల్ మీడియా వార్ మొదలైంది. నిన్నటితో ఈ గొడవ తగ్గిందనుకుంటే మళ్ళీ సోషల్ మీడియాలో ఈ వార్ కి డోర్ తీశారు షారుఖ్ ఫ్యాన్స్. రెబల్ ఫ్యాన్స్ వేస్తున్న ప్రశ్నలకు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కౌంటర్స్ ఇవ్వలేకపోతోంది. అయినా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాసే అంటే మాత్రం ఒప్పుకోవట్లేదు. ఈ గొడవ ఇప్పట్లో ఆగేలా లేదు. ఇంతకీ ఈ ఇద్దరిలో ఎవరు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్? దానికి కొలమానం ఏంటి? టేక్ ఎ లుక్. ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ఎలా అవుతాడు? తనకంటే సీనియర్, తనకంటే ముందే 15 బ్లాక్ బస్టర్లు ఇచ్చిన షారుఖ్ ఉండగా ప్రభాస్ ని ఎలా ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటారు? ఇది కింగ్ ఖాన్ షారుఖ్ ఫ్యాన్స్ వేసే ప్రశ్నలు. ఇలా ప్రశ్నించడం తప్పు కాదు, కానీ నీకంత సీన్ లేదు, మా ఓడికి ఉన్నంత సీన్ మీ ఓడికి ఎక్కడిది? ఇలాంటి కమెంట్లు ట్రోలింగ్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తనని డిఫెండ్ చేయడమే కాదు, షారుఖ్ ఫ్యాన్స్ మీద విరుచుకుపట్టడం కూడా జరుగుతోంది. ఇప్పుడు అదే జరుగుతోంది. 5 పాన్ ఇండియా హిట్లతో 5,000 కోట్ల వరకు వసూళ్లు రాబట్టిన పాన్ ఇండియా కింగ్ ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కాదా? అనకూడదా? అందులో తప్పేముంది? తను మాత్రమే ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని సందీప్ రెడ్డి వంగ అనలేదు. విచిత్రం ఏంటంటే ఇండియాలో ఎంతమంది అయినా బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఉండొచ్చు, అందులో ప్రభాస్ ఒకడనుకోవచ్చు. లెక్కల ప్రకారం చూస్తే తనే అసలు సిస్సులు బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్నా తప్పలేదు. తనకి పడ్డట్టు ఏకంగా 5 పాన్ ఇండియా హిట్లు ఎవరికీ పడలేదు. తమిళ సూపర్ స్టార్ రజనీ రేంజే వేరు. షారుఖ్ ఖాన్ బాలీవుడ్ ని ఓ 20 ఏళ్లు గ్యాప్ లేకుండా ఏలాడు. మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ రేంజే వేరు. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, పవన్, మహేష్, ఎన్టీఆర్ అండ్ కో రేంజ్ వేరు. ఇందులో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి రీజనల్ స్టార్ లిస్ట్ నుంచి పక్కకు తీస్తే ఇలా ప్రతి రీజన్ లో పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు. కానీ పాన్ ఇండియా మొత్తంలో తన సినిమాలతో 1000 కోట్ల వసూళ్లని 5 సార్లు రాబట్టిన వాళ్ళు ఉన్నారా? షారుఖ్ ఖాన్ హిందీ మార్కెట్ లో పెద్ద సూపర్ స్టారే కావచ్చు. ఈజిప్ట్, జర్మనీ, మిడిల్ ఈస్ట్ లో తనకి గ్రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండొచ్చు. కానీ తన పఠాన్ హిందీలోనే ఆడింది, సౌత్ లో ఫ్లాప్ అయింది. జవాన్ తమిళ దర్శకుడే తీసినా హిందీలోనే దూసుకెళ్లింది. సో 2 సార్లు 1000 కోట్లు మాత్రమే రాబట్టిన షారుఖ్ ఇంతవరకు సాలిడ్ పాన్ ఇండియా హిట్ ని సొంతం చేసుకోలేదు. కానీ ప్రభాస్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో బాహుబలి 2 భాగాలతో దూసుకెళ్లాడు. సాహో, సలార్, కల్కితో దుమ్ము దులిపాడు. అవి ఎవరికీ సాధ్యం కాలేదు కాబట్టే తనే పాన్ ఇండియా కింగ్ అయ్యాడు. అంతేకాదు తన సినిమాలు కూడా జపాన్, రష్యా, జర్మనీలో దూసుకెళ్లాయి. తనకి వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. అలాంటప్పుడు ఇండియన్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని స్పిరిట్ ఆడియో గ్లిమ్స్ లో అంటే తప్పేంటి? ఇది రెబల్ స్టార్ ఫ్యాన్స్ వాదన. ఇదే వాదనని కాస్త ఘాటైన పదాలతో షారుఖ్ ఫ్యాన్స్ కి కౌంటర్ గా ఇచ్చి పడిస్తున్నారు. 2 రోజులుగా ఇదే సీన్ జరుగుతుంది.